మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీ పై ఉన్న వ్యాట్ కేవలం 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు ఎర్ర బంగారం పోటెత్తింది. గత కొన్ని 4-5 రోజుల నుంచి కూడా ఒక కింటాకు వచ్చేసి 16,000 నుంచి మొదలుకొని 21,000 వరకు కూడా ధర పలకడంతో వివిధ ప్రాంతాల నుంచి ఖమ్మం జిల్లాలో కాకుండా మరొక నల్లగొండ, సూర్యాపేట, మరొక వరంగల్తో పాటు సమీప ప్రాంతాల నుంచి కూడా చాలా వరకు కూడా ఖమ్మం మార్కెట్కు రైతులు తేజ రకం మొత్తానికైతే మిర్చి తీసుకొస్తున్న నేపథ్యం అవుతుంది. మొత్తానికైతే ఈ యొక్క మిర్చికి సంబంధించి అంటే ఒకళ్ళిద్దరు రైతులకి మాత్రమే 21,000 రూపాయలు పైగా చెల్లిస్తూ తర్వాత మరలా ఏం లేని విధంగానే మరలా అంటే రేటు ఒకసారి డౌన్ చేయడంపై రైతులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యం అవుతుంది. మొత్తానికైతే ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మనం ప్రజెంట్ ఉన్నాం. ఈ యొక్క వ్యవసాయ మార్కెట్లో రేటు ఎలా పలుకుతుంది దానికి సంబంధించి రైతులు మనతో పాటు మనం మాట్లాడుతున్నాం. అసలు ఎలా ఉంది రేటు, ఎందుకు నిన్న ఒక్క రోజు వరకు 21,000 పైగా పలికిందని చెప్పిన ధర ఒక్కసారి ఈరోజు చూస్తే మరి అంటే ఒకసారి దిగువ స్థాయికి వచ్చింది. ఏంది దీని కారణం ఏంటి? అంతా ఇక్కడ వ్యాపారస్తుల మాయ, వేరే ఏం లేదు. మా పాల్వంచం మండలం రెడ్డిగూడెం గ్రామం నుంచి వచ్చిన నేను 2 ఎకరాల మిర్చి తోట వేసినాం. ఇక్కడికి రేజింగ్ ఉందని తీసుకొని వచ్చినాం. ఒక లారీ DCM నిండా 4 రైతులను కలిసి తీసుకొని వచ్చినాం. రేజింగ్ అవుతుంది, రోజు పర్లేదు అమ్ముదాంలే అని. ఈ తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత 1,000 రూపాయలు జెండా 20,000 పాడిచ్చి ఇక 15,000 వరకు కొంటున్నారు. వచ్చిన దాన్ని 5,000 తేడా మీద కొంటున్నారు. అంతా ఎందుకు అట్లా ఒక రైతుకి 15,000 నుంచి 20,000, 21,000 వరకు ఇచ్చి తర్వాత మళ్ళీ రేట్ డౌన్ చేసే దానికి కారణాలు ఏమైనా ఉంటాయా? అంటే రేజింగ్ 2 రోజులు రేజింగ్ చేసి కాయ విపరీతంగా రాగానే వీళ్ళు కావాలని చేసి ఇంతవరకు కొనాలనే ప్రయత్నం చేస్తున్నారు. రైతులు మోసం చేసి 15,000కు 14,500, 15,000, 15,500 పెట్టి జెండా పాటకు దీన్ని కొంటున్నారు. 2 ఎకరాలు. మీరు చెప్పండి, అసలు ఏంది పరిస్థితి, ఎలా ఉంది, రేట్ ఎలా ఉంది? ఎలా ఉంది సార్? 3 ఎకరాలు ఎత్తే 13 బత్తాలు అయింది. 3 ఎకరాల పేరు మీద 13 వరకు కొద్దిగా రేటు ఉంది. కూలీలు అయినా పూర్తి అని తెస్తే 15,000, 16,000 కట్టు అసలు రూపాయి కూడా ఎక్కువ పెడతారు ఎకరానికి. మార్కెట్ మాది తల్లాడ మండలం నుండి వచ్చాము. మేము తల్లాడ మండలం నుండి వస్తే ఊళ్ళో 19,000కి అడిగారు నిన్న మొన్న. ఇక్కడైతే 21,000 ఉందని మేము ఏదో ఆశతో ఇక్కడికి వస్తే ఇక్కడ దళారుల రాజ్యం అయింది. మొత్తం సిండికేట్ అయ్యి ఇప్పుడు 15,000కి అడుగుతున్నారు. ఇంటి పోయి ఏం చెప్పాలో తెలవట్లేదు. కనీసం ఒక ఎకరానికి 10 క్వింటాలు రావడానికి దిగుబడి అగమ్యంగా ఉంది, తెగులు పడి. ఇక్కడికి వచ్చి చూస్తే సిండికేట్ అయ్యి వాళ్ళకి వాళ్ళే 18,000 కంటే ఎక్కువ కొనొద్దు, 17,000కి కొనొద్దు అని వాళ్ళు చెప్పుకొని ఇక్కడ చూస్తే 15,000కి అడుగుతున్నారు. ఇంటికి పోయి మేము ఏం చెప్పుకోవాలో తెలవట్లే. 19,000కి అడిగితే నన్ను ఇవ్వలేదు. ఏడకి వచ్చి ఇంకా ఎక్కువ పడిద్దని ఆశతో మేము వస్తే వీళ్ళంతా సిండికేట్ అయ్యి ఎవరికి వాళ్ళ దళారుల రాజ్యం అయ్యి అగమ్యం చేస్తున్నారు రైతుల్ని. అలా ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు పరిస్థితి. మొత్తానికి ఈ యొక్క మిర్చి చూసుకోవచ్చు చాలా వరకు కూడా తేజ రకం. ఈ యొక్క ఎర్ర బంగారం మొత్తం కూడా తేజ అంటే కొంత ఏసీ నుంచి కావచ్చు, మరి కొంత ఫస్ట్ క్రాప్కు సంబంధించి చాలా వరకు కూడా ప్రాంతాలు చూస్తున్నట్టు మిర్చి ఇదంతా కూడా ఈ మిర్చికి చాలా వరకు అంటే దేశవాళీ మార్కెట్లో ఇప్పుడు డిమాండ్ ఉన్నా కానీ ఈ నేపథ్యంలోనూ కాస్త ఒకళ్ళిద్దరు రైతులకు ఒక మంచి మద్దతు ధర ప్రకటించేసి తర్వాత దాన్ని సోషల్ మీడియాలో కానీ లేదా వివిధ రకాలుగా దాన్ని సర్క్యులేట్ చేసుకున్న తర్వాత మరలా భారీ ఎత్తున కూడా మార్కెట్కు రైతులు అంటే ఇక్కడ గిట్టుబాటు ధర కన్నా అత్యధికంగా వస్తుందని చెప్పి అంటే ఒక చర్చ లేపి ఆ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత టోటల్గా డౌన్ చేసుకుంటూ ముందుకెళ్తున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తం ఫలితంగా రైతులు సదూర ప్రాంతాల నుంచి ఒకవైపున అంటే ఏనుకూరు కావచ్చు, మరి జుల్లుపాడు కావచ్చు, కొత్తగూడెం ప్రాంతం నుంచి కావచ్చు, లేదా ఇతర ప్రాంతాల నుంచి మరోవైపున ఆంధ్ర నుంచి కూడా అంటే మనకు అక్కడ వత్సరాయి కావచ్చు, లేదా చిల్లకల్లు, ఆ తదితర ప్రాంతాల పెరంగంచిప్రోల నుంచి ఆ ప్రాంతాల నుంచి సైతం కూడా అత్యధికంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు ఇక మద్దతు ధర కన్నా అత్యధికంగా 21,000 పైగా రూపాయలకు ధర పలుకుతుందంటూ రైతులు ఆశాభావం వ్యక్తం చేసుకుంటూ అంత దూరం నుంచి సదువు ప్రాంతాల నుంచి ట్రాన్స్పోర్ట్ పెట్టుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత తీరా ఇక్కడికి వస్తే చివరకు 15,000 నుంచి 12,000 రూపాయలు మాత్రమే అడుగుతున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికి దీనికి సంబంధించి చాలా వరకు కూడా అంటే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే అసలు ఎంత ధర పలుకుతుంది మీకు? 17-18 అన్నారు. ఈసారి మాత్రం ఆర్థికంగా దోపిడీ చేస్తున్నారు ప్రజల్ని. ఈసారి మాత్రం పక్కా ప్రజలు మొత్తం చాలా దోపిడీ గురవుతున్నారని భావిస్తున్నాం మేము.
సో చూడొచ్చు మొత్తానికైతే ఈ రైతు అంటే ఖరీదారులు కావచ్చు, మరోవైపు మర్చెంట్ వాళ్ళు కావచ్చు, ట్రేడర్స్ కావచ్చు, మొత్తానికైతే ఒక సిండికేట్గా ఏర్పడేసి మొత్తం రైతులు అడ్డంగా దోచుకుంటున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపు ప్రభుత్వం ఇప్పటికే అంటే వ్యవసాయ మార్కెట్కి సంబంధించి రైతులకు మద్దతు ధర ప్రకటించాలంటూ, మరోవైపున అంటే ఎక్కడ కూడా దోపిడీ వ్యవస్థ అనేది లేకుండా ఉండాలంటూ, పారదర్శకంగా కొనుగోలు జరగాలంటూ చెబుతున్నా కానీ ఒకవైపున మాత్రం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మాత్రం కొంతమంది ఖరీదారులు కావచ్చు, మరోవైపున సిండికేట్లు మొత్తానికైతే ఒక సిండికేట్గా ఏర్పడేసి వీళ్ళు రైతులు అక్కడ నుంచి తీసుకొచ్చిన పంటను మార్కెట్కి తీసుకురావడం వరకే వంతు. ఆ తర్వాత దాన్ని ఏ రేటు పెట్టాలి, ఎంత రేటుకి అమ్ముకోవాలి అనేది కూడా అంటే రైతులకు అంటే ఒక మధ్యలో దళారీ నిర్ణయించాల్సిన పరిస్థితి నెలకొంది. ఫలితంగా చూసుకుంటే మాత్రం రైతు ఆరుగాలం పండించిన పంటకు మద్దతు ధర రాకపోవడంతో చాలా వరకు కూడా ఆ కన్నీరు పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. మరోవైపున అంటే ఈ పల్లెటూరులోనే సుమారు ఈ యొక్క మిర్చికి వచ్చేసి 18,000 19,000 రూపాయలు ధర పలుకుతుంటే అక్కడ వదిలేసి ఇక్కడ మార్కెట్కి వచ్చిన తర్వాత ఇక్కడ 16,000 రూపాయలు ఇంకా అంతగానో తక్కువ కావడంతో కూడా రైతులు లబోదిబో అనే పరిస్థితి నెలకొని ఉంది. అన్న ఎంత ఉందన్న మార్కెట్లో ఇవ్వాలి? ఇదంతా ఎంత ఉంది మార్కెట్? 17,000 మరి కొన్ని అంటే నిన్న కొంచెం ఎక్కువ రేట్ అన్నారు. నిన్న మాకు తెలియదండి, ఈరోజు వచ్చి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో దళారులు దందా మాత్రం అంతా ఇంత కాదని చెప్పుకోవచ్చు. రైతులకు మాత్రం నిలువున దోసుకుంటున్నారంటే రైతులు ఆవేదన వ్యక్తం చేసిన పద్ధతి ఉంది. ఇదే తాజా పరిస్థితి సంపద భాస్కర్, బిగ్ టీవీ, ఖమ్మం.